చేరాయి. వారిని పార్టీ కండువా కప్పి జీవి ఆంజనేయులు ఆహ్వానించారు. జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జీవి అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పోకడ, వినుకొండలో వైసీపీ నేత అరాచకాలతో అసంతృప్తి చెంది ప్రజలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం చల్లగా ఉండాలంటే చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గతంలో వైఎస్ఆర్ పార్టీలో టౌన్ ప్రెసిడెంట్గా చేసి 30 సంవత్సరాల రాజకీయాల్లో అనుభవం ఉండి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఏమి అభివృద్ధి చేయలేకపోయాడు, అల్లర్లు సృష్టిస్తూ ఉన్నాడు, గంజాయి బ్యాచ్లు పొంచి పోస్తున్నాడని చెప్పేసి మళ్ళీ వినుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలని, మళ్ళీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనుభవం ఉన్నటువంటి చికెన్ బాబు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి ఒక్క అవకాశం అంటే చంద్రబాబు గారు గతంలో 3 సార్లు చేశారు ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అడుగుతున్నాడు. పాపం తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. ఒకసారి గెలిపిద్దాం ఒక్కసారి అంటున్నాడు కదా అని వేశారు. వేసిన తర్వాత ఎవరైతే నమ్మి ఓట్లేశారో నమ్మి ఓట్లేసిన వాళ్ళు గొంతు పస కోసేశాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పాడు, మడం తిప్పాడు. ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టుకోవాలా. చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చిన ఇసుక అమ్ముకుంటున్నాడు. అలాగే బ్రాందీ విస్కీలు రేట్లు పెంచి సొంత బినామీ ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి బ్రాందీ విస్కీల్ని నాసి రకం బ్రాందీ విస్కీలు ఎక్కువ రేటుకి అమ్మి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతో ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ, లక్షల కోట్లు సంపాదించిన ఇంకా తృప్తి తెట్టలేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చూసి ఆయన మంత్రులు